పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు, అలాగే ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఇంకా శ్రావణ మాసంలో ఉన్నాను. ఈ శ్రావణ మాసంలో సప్త శనివారాల వ్రతం చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతున్నారు అక్క. దానికి మీ సమాధానం, అలాగే సప్త శనివారాల వ్రతం కూడా లేదు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. బాబాయ్ వెంకటేశ్వర స్వామితోనా? అమ్మ బాబాయ్, ఇలా ఎందుకు ఉండదో చూపిస్తాడు ఆయన. దాఖలాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సరే, ఓకే. ఎలా చేసుకోవాలి అని ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు. అట్లాగే ఫలితాలు ఎలా ఉంటాయి ఒకవేళ మధ్యలో అడ్డొస్తే గనక, అంటే అనివార్యమైన అడ్డులు గనక వస్తే అది ఏమైనా దోషభూయిష్టమా అని కూడా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ఒకసారి చెప్పండి. తప్పకుండా చెప్తాను. అయితే సప్త శనివార వ్రతము ఉందా అనే క్వశ్చన్ లేదు అనే మాట మాట్లాడాలి అని అంటే మాత్రం అంతకంటే ధైర్యం ఇంకొకటి ఏం ఉండదేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకున్నారు సేవ. మీరు చూస్తే వేంగమాంబ గారు, ఆవిడ తులసి ఇవ్వడము, ముత్యాల హారతి ఇవ్వడము, ఆవిడ సేవ ఆవిడది. అలాగే హాతీరామ్, ఆయన సేవ ఆయనది. అట్లాగే అన్నమయ్య, ఆయన పాటలు పాడి ఆయన సేవ. అంటే నువ్వు ఇలానే చెయ్యాలి, ఇలా చేయకూడదు అనడానికి భగవంతుడి విషయంలో ఆయనకి నచ్చాలి, మనం ఆయన మెచ్చాలి. అది ఉందా లేదా, ఇంతకు ముందు పూర్వం ఉందా లేదా అనేది కాదు. హాతీరామ్ దాంట్లో ఆయన వచ్చి పాచికలు ఆడతారు. ఎక్కడైనా విడ్డూరం ఉందా, స్వామివారు వచ్చి ఆడుకోవడం. అర్థమైందా నీకు? అందుకని ఉందా లేదా అనేది కాదు. కుమ్మరివాడు పువ్వులు చేస్తే మట్టి పువ్వులు స్వీకరించాడు. అదే కదా, అంతే. కథలో వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే దండం పెట్టుకోవాలి స్వామికి. నాయన నేను చేసేది నువ్వు స్వీకరించు అని దండం పెట్టుకోవాలి. కాబట్టి వ్రతము అనేది ఉంది తప్పకుండా. టీటీడీ వాళ్ళు కూడా చక్కగా సప్త శనివార వ్రతం అనే బుక్స్ ఆమోదించారు. ఆగమ శాస్త్రం ఏది లేకపోతే అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ టీటీడీ ఒప్పుకోదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. నీకు గుర్తుందా, అప్పుడు దాన్ని ఏమంటారు, రోప్ వే వేయాలి అని అనుకున్నారు కానీ ఒప్పుకోలేదు. అది కరెక్ట్ కాదు, అది ఆగమ శాస్త్రం ఒప్పుకోదు అనేసరికి ఆగిపోయారు కదా. లోపల ఎక్స్కలేటర్ కూడా స్వామి దర్శనానికి లోపల కూడా వద్దని అనుకున్నారు, ఆగమ శాస్త్రం ఒప్పుకోదని. అలా ఎప్పుడు కూడా ఆగమ శాస్త్రం కనుక ఒప్పుకోకపోతే ఆ పని చెయ్యాలి. స్వామివారు అసలు చేయనివ్వరు. ఆయనకి ఇష్టం లేకపోతే అసలు ఎంత పెద్దదైనా కానీ అది చేయనివ్వరు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ సప్త శనివార వ్రతంలో ఏంటి అని అంటే స్వామివారికి చక్కగా 7 శనివారాలు పూజ చేసుకోవడము. అట్లాగే శని భగవానుడు ఎక్కడైనా ఈ కలి కాలంలో శని భగవానుడు ఎక్కడైనా ఆగాలి అని అంటే అది కేవలం 2 దగ్గర ఆగుతాడు. ఒకటేమో వెంకటేశ్వర స్వామి, ఒకటేమో ఆంజనేయ స్వామి. మీరు చూస్తే కనుక అక్కడ ఎదురుగుండా బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ ఉండి అక్కడ దీపాలు పెడతాం మనం వెంకటేశ్వర స్వామి గోపురాన్ని చూస్తూ. కాబట్టి తప్పకుండా ఈ సప్త శనివార వ్రతం చేసుకుంటే మనకిద్దరి అనుగ్రహం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ప్రశ్న, ఇప్పుడు సప్త శనివారాల వ్రతం గురించి ఇంత వాస్ట్ గా బాగా పబ్లిసిటీ వచ్చేసింది, చాలా మంది చేసుకోవటం, వాళ్ళు మేము చేసుకున్నాం అని చెప్పటం. 100% స్వామి రిజల్ట్ ఇస్తాడు, అందులో డౌటే లేదు కదా. మాకు ఇలా రిజల్ట్ వచ్చింది అని అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఒక హోప్ వస్తుంది, మనం కూడా చేసుకుందాం, మన కష్టం కూడా తీరుతుందని ఆయనకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కొంతమంది 8వ వారం కూడా చేస్తూ ఉన్నారు. వడ్డీ కాసులు వాడు కదా అని చెప్పి ఒక వారం ఎక్స్ట్రా చేస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కొంతమంది దాన్ని తిడుతూ ఉన్నారు. ఎక్కడైనా రాసుందా, బుక్లో రాసుందా 8వ వారం చేస్తారు? నేనేం చెప్తానంటే అట్లా స్వామికి ఒకటి ఎక్స్ట్రాగా చేద్దాము అని అనుకోవడం అనేది, వడ్డీ కాసులు వాడు కదా స్వామి, అయ్యో ఈ 7 ఆయన కోసం ఉపయోగించుకున్నా ఇది వడ్డీగా తీసుకుంటాడు అని కదా మనం. అంటే గ్రాటిట్యూడ్ అనేది కూడా మనం చూపించాలి అనుకోవడం అనేది మనస్ఫూర్తిగా చేసే వాళ్ళకి తప్పకుండా వస్తుంది ఆలోచన. నేనేమంటానంటే 7 వారాలు మామూలుగా వ్రతం చేసేసుకొని 8వ వారం చక్కగా స్వామికి పూజ చేసుకుని ఆ పిండి దీపాలు పెట్టుకుని, కొంచెం ఎక్కువగా పిండి దీపాలు 11, 21 అలా పెట్టుకుని స్వామి 7 వారాలు చక్కగా మమ్మల్ని పూజ చేసుకొని ఇచ్చినందుకు, నీ పాదాలు ధ్యానంతో చక్కగా నీ చరణముల మీద
మా దృష్టి ధ్యాస అన్ని ఉండేటట్టు చేసినందుకు, ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు నీకు గ్రాటిట్యూడ్ తెలుపుతున్నాము అని చెప్పి నలుగురికి తెలిసిన వాళ్ళని పిలిచి భోజనం పెట్టడం, లేదు అంటే కనుక కొంచెం పులిహార చేసి బయట వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వడం అనేది చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, మన గ్రాటిట్యూడ్ చూపించుకున్నట్టు అవుతుంది. అలాగే ఎప్పటి నుంచో వచ్చిన దాన్ని మనం బ్రేక్ చేసి ఏదో చేసినట్టుగా కూడా ఉండదు. ఇలాంటి తిట్లు కూడా ఉండవు. ఏం చేసినా ఇప్పుడు మార్చేస్తున్నావు నేను అని చెప్పి అంటున్నారు కదా, అలా కాకుండా ఇలా గ్రాటిట్యూడ్ చూపించుకున్నావు, అప్పుడు మార్చేసావు అన్న బాధ కూడా ఉండదు కదా. ఇంకొకటి ఏది చేసినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, సరి సంఖ్యలో ఉండకూడదు, బేస్ సంఖ్య ఉండాలి. ఎందుకు? బేస్ సంఖ్య ఎప్పుడు కూడా కొత్త దానికి అడుగు వేసినట్టు అనమాట. అర్థమైందా నీకు? సరి సంఖ్యలో అన్ని సున్నాలు వచ్చేస్తాయి కదా, అక్కడికి సరైనట్టు అనమాట. కాబట్టి ఎప్పుడు మనం వాళ్ళు ఏం చెప్పినా 3, 11, 21 అలా చెప్తారు. అలా అందుకనే 7 చేసుకోవాలి. 8th వారము కావాలనుకుంటే గ్రాటిట్యూడ్ నోటుగా స్వామికి చక్కగా పూజ చేసుకోవచ్చు. లేదు అలా కూడా కాదు, చేంజ్ చేసినట్టు అవుతుంది అనుకుంటే కనుక 7వ వారమే కొంచెం ఎక్కువగా పూజ చేసుకొని, ఎక్కువగా కొంచెం పులిహార చేసి, కొంచెం పంచిపెట్టి, ఎక్కువగా దీపాలు పెట్టుకొని స్వామివారికి అలా కూడా గ్రాటిట్యూడ్ నోట్ చూపించుకోవచ్చు. రైట్. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమైనా ఆగిపోయింది, ఎవరైనా కాలం చేశారని అనుకుందాం, అదేమైనా దోషమా? కాలం చేశారు అని అంటే మాత్రం తప్పకుండా మళ్ళీ మొదటి నుంచే మొదలు చేసుకోవాలి. లేదు కొంచెం ఏదైనా పీరియడ్స్ వచ్చాయి అనుకోకుండా ఊరెళ్ళాల్సి వచ్చినా కూడా మొదటి నుంచి చేసుకోవడమే. పీరియడ్స్ వస్తేనే మాత్రమే కంటిన్యూ చేయొచ్చు. ఆగింది అంటే మాత్రం ఏదో దోషం వల్ల ఆగింది కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేసుకోవడమే బెటర్. సో ఎప్పుడైనా కూడా 2వ వారం మీకు అడ్డు రాకుండా చూసుకుంటే, నేను అనుకోవడం ద్వితీయ విఘ్నం అవ్వదు కదా అనేది నేను అనుకుంటున్నా. అట్లా కొంతమందికి అసలు ఆ టైంకి పీరియడ్స్ తక్కువ వచ్చి వారంలో కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆదివారం వచ్చేస్తే అడ్డు ఉండదు అప్పుడు. ఇంకా నాకు అలాగే అయింది, ఒక వారం కూడా అడ్డు కాలేదు. దండం పెట్టుకోవడమే ఆయనకి అప్పచెప్పాడు. అయితే ఇంకొకటి, ఇది కొత్తగా వచ్చినది వ్రతం అని దానికి ఏదైనా సమాధానం? కొత్తగా రాలేదు. మీరు చూసుకుంటే కనుక సుమారు 25 సంవత్సరాల క్రితమే సినిమా రిలీజ్ అయింది వెంకటేశ్వర స్వామి వ్రతం మీద. చాలా మంచి మూవీ. ఈ రాములు వారు అరుణ్ గోవిల్ చేశారు కదా, రామాయణం అరుణ్ గోవిల్ రాములుగా చేశారు కదా, ఆయనే వెంకటేశ్వర స్వామిగా చేశారు. తెలుగు సినిమానే. తెలుగు సినిమానే. వాళ్ళు మంచి మూవీ. చాలా చూస్తూ ఉంటే ఈ వ్రతం గురించే చాలా బాగా కలిసి వస్తుంది. అమ్మాయికి సౌభాగ్యం ఉండకపోతే ఆయన దగ్గరుండి చేయిస్తారనమాట. చేయించినప్పుడు శని భగవానుడు ఎంత అట్లా క్రష్ చేస్తాడనమాట. అలాంటి క్రష్ లంచ్ అయినా కానీ బయటకు తీసుకొస్తుందని మూవీ వచ్చింది. భలే బాగుంటుంది మూవీ. సో మూవీ కథ లేకపోతే బేస్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది, అనా కాదా? సో ఎప్పటి నుంచో ఉంది ఇది, చాలా రోజుల నుంచి వ్రతం అనేది నేనైతే వింటున్నాను. సప్త శనివార వ్రతం మీరు చూసుకుంటే అసలు లక్ష్మీ నరసింహస్వామి వ్రతం కూడా ఉంది. ఎవరు చెయ్యక తెలియదు, అంతే తెలియక. ఇప్పుడు నేను ఎప్పుడన్నా రేపు ఈయనది అయిపోయిన తర్వాత ఒకసారి మైత్రితో చేయిద్దాం అనుకుంటున్నాను లక్ష్మీ నరసింహస్వామి వ్రతం. అప్పుడు చేసినప్పుడు అప్పుడు తప్పకుండా నేను వీడియో పెడతాను. బుక్కే ఆధారం ఏదైనా కూడాను, ఎక్కడుంది ఏంటి అని అనుకుంటే. కొంతమంది ఎలా మాట్లాడతారు అని అంటే, అసలు ఎప్పుడో నేను ఒక రోజు కూర్చుంటే సత్యనారాయణ స్వామికి పౌర్ణమి రోజు అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకున్నాను. ఒక ఆయన చూసి ఏమన్నారో తెలుసా, బ్రాహ్మణుడు అసలు ఆయనకి అష్టోత్తరమే లేదు. సత్యదేవుడికి అష్టోత్తరమే లేదు అంటే నేను అన్నాను అప్పుడు, సత్యమైన మాటలన్నీ అష్టోత్తరాలు సహస్రాలే స్వామికి, నేను సత్యముని అని చెప్పాడు ఆయన నారాయణుడు. ఎవరు అయ్యా నేను మనం అడిగామనుకో, నేను సత్యాన్ని అని అన్నాడు. నువ్వు సత్యం ఎందులో చూస్తే అదే ఆయన పూజ. సత్యం గల దేవుడు సత్యం గల అమ్మవారు అని అంటాం. ఎందుకంటాం? దండం పెట్టుకున్న వెంటనే మనకి పని అయిపోయింది అనుకో, సత్యంగల దేవుడు అంటాం, అవునా కాదా? అవును. మరి సత్యంగల దేవుడు ఎట్లయినా పూజ చేసుకోవచ్చు. నీకు పని అయిందంటే అది సత్యం, అంతే. అడుగు అనేది నీతో మొదలు పెట్టించాలనుకున్నాడేమో. సప్త శనివార వ్రతము చెప్పాడు ఇలా చెయ్యని, చారుమతికి కళలోకి వచ్చేదాకా వరలక్ష్మి వ్రతం లేదు. మరి లేదంటే ఎట్లా? ఎప్పుడు నేను వెళ్ళలేదమ్మా, నేను చేసుకోలేదు, నేను కనలేదు, నేను చూడలేదు అని అంటే ఆవిడికి కళ వచ్చిందే దాకా మనకి తెలియదు ఎవరికి వరలక్ష్మి అమ్మవారు ఉన్నారు అని చెప్పి, అనే కాదా?
కాబట్టి మనం పేరు చూస్తాం వరమహాలక్ష్మి అని చెప్పి. ఎవరికైనా ఐడియా వచ్చిందా అసలు వరమహాలక్ష్మి అని కంటిన్యూ అలా పెట్టాలి పేరు అని వచ్చిందా మనకి ఎప్పుడన్నా? వరలక్ష్మి మహాలక్ష్మి అని అనుకుంటాం. వరమహాలక్ష్మి అని అన్నప్పుడు ఎంత మనసు నిండిపోతుంది. అంటే భగవంతుడిని ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పూజించినప్పుడు ఎక్కడ ఏ పూజలో ఏ వ్రతంలో మనం సత్యాన్ని వెతుక్కుంటున్నామో, ఎక్కడ మనకు ఆ సత్యం దొరికిందో అది స్వామి వారి వ్రతము, అది స్వామి ఉన్నారు అందులో, అది చేస్తే స్వామి పలుకుతారు అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కటి అది చేసిన తర్వాత ఒక అహంకారం అనేది ఉంటుంది. స్వామి పలికాడు కదా మనకి, అది తీసుకొచ్చి కిరీటంగా పెట్టుకొని మేము అడుక్కు తినేవాళ్ళము, మేము చాలా గ్రేట్ బెగ్గర్స్ అని అంటే నిజంగానే బెగ్గర్ని చేస్తాడు. అర్థమైంది? అలా తెచ్చుకోకూడదు. చాలా నిండుగా చక్కగా ఒడి నింపాడు భగవంతుడిని. అవును, ఆ ఒడి నింపినప్పుడు వీఆర్ గ్రేట్ బెగ్గర్స్ అన్నప్పుడు ఎట్లాంటిది ఎదుర్కొన్నారు? అవునా కాదా? చిత్కార అనేది అవునా కాదా? సో మనము నేర్చుకోవాల్సింది ఏంటి ఇందులో అనంటే, ఎప్పుడైతే స్వామి నీకు నేనున్నాను అని చెప్పి అభయం ఆటోమేటిక్ గా వచ్చేస్తుందమ్మా. అడ్డు పెట్టుకోడు స్వామి, బరువు అయిపోతాడు స్వామి. తెలుసా, మనం చేసిన పూజకి, మనం నిష్టగా నమ్మకంతో సంకల్పంతో చేసిన పూజకి గనక ఆయన మనకు అనుగ్రహించలేదనుకో ఆయనకు బరువు అయిపోతుంది, తలనొప్పి వస్తుంటాయి తెలుసా. అందుకే కదా మనకి చూపిస్తారు, కఠోర తపస్సు చేసినప్పుడు అన్ని ఊగిపోతే వెళ్లాల్సిందే అన్న టైంకి వెళ్లాల్సిందే. ఆ ఎనర్జీని ఎక్కడా కూడా నువ్వు నిక్షిప్తం చేయలేవు, ఎనర్జీని యూజ్ చేయాల్సిందే. శక్తి ఎప్పుడు కూడా ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ షుడ్ బి ట్రాన్స్ఫార్మర్ టు లైట్ ఎనర్జీ, లైట్ ఆర్ ఫైర్. లైట్ మళ్ళీ హీట్ కి వెళ్ళిపోవాల్సిందే. సో ఎనర్జీ ఎక్కడ కూడా నువ్వు నిక్షిప్తాన్ని చేయలేవు, అది ఖచ్చితంగా వాడాల్సినప్పుడు ఆయన ఇచ్చేస్తాడు అభయం. కానీ ఆ అభయాన్ని అహంకారంగా మార్చుకోవద్దా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. దహిస్తుంది మళ్ళీ, సింపుల్. సో దాన్ని మనము అనుగ్రహంగా పెట్టుకుందామా అహంకారంగా పెట్టుకుందామా అనే దానికి రెండిటికి తేడా తెలుసుకోవడానికి మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు. నాయన ఆ జ్ఞానంతో స్ఫురణకు వచ్చేటట్టుగా చూడు, ఎప్పుడన్నా అనుగ్రహం నుంచి అహంకారానికి మారుతుంది అన్నప్పుడు మమ్మల్ని కరెక్ట్ చేయి స్వామి అని కూడా దండం పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఈ వ్రతాలన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. బ్యూటిఫుల్. ఏదైనా దీక్షా వస్త్రం ఉంటుందా అక్క? కలర్ ఏదైనా? ఎల్లో కలర్ వేసుకుంటే చాలా మంచిది. బ్లాక్ అని కూడా బ్లాక్ సాయంత్రం పూట. ఇక్కడ సప్త శనివార వ్రతం చేసినప్పుడు గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా పొద్దున్న చేయాలి, సాయంత్రం చేయాలి. అయితే టీటీడీ బుక్స్ లో ఇచ్చింది మాత్రం పొద్దున వరకే ఉంది. అంటే వాళ్ళు కొంచెము నార్మలైజ్ చేద్దాము, అంటే అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, అందరూ ఆయన్ని అందుకోవాలి అని చెప్పి కొంచెం నార్మలైజ్ చేశారేమో అని నా ఉద్దేశం. కానీ అసలైన వ్రతం మాత్రము లడ్డూల నివేదన కంపల్సరీగా, సాయంత్రము నల్ల బట్టలు వేసుకుని చెయ్యాలి అనేది ఇంపార్టెంట్. నల్ల ఒత్తులు కూడా పెట్టించేవాడు. రెండు పూట్ల వ్రతం 2 పూట్ల చేయాలి. ఆ పూజ మార్నింగ్ చేసుకున్న తర్వాత పూజ సాయంత్రం కూడా ఉంటుంది. సాయంత్రం పూజలో నల్ల ఒత్తులు వేసి నల్ల బట్టలతో పూజ చేయించాలి. అంటే ఏంటి, ఆథెంటికేటెడ్ గా శని భగవానుడిది మాలిఫిక్ ఎఫెక్ట్స్ అన్ని కూడా తగ్గిపోయేటట్టుగా. సో ఇది కూడా చేసుకోవచ్చు. దానికోసం మనం వెతికితే పూర్వం బుక్కులు ఏమైనా వెతికితే దొరకచ్చు. దొరకకపోతే గనక ఎల్లో కలర్ బట్టలు వేసుకొని చెయ్యండి. ఒకటే చీర పెట్టుకొని చక్కగా దాన్ని సాయంత్రం మార్నింగ్ చక్కగా ఉతికేసేసుకొని పూజా వస్త్రం కింద కాటన్ తీసుకొని చక్కగా ఎల్లో చీరకి గ్రీన్ బార్డర్ ఎలాంటి కాటన్స్ పెట్టుకుంటే మళ్ళీ చక్కగా అదే కట్టుకుని చేసుకోవచ్చు. దాంతో అన్నం తినకండి. సాయంత్రం పూట స్వామి ఏదైనా కానీ మనం అంత టిఫిన్ తిన్నా కూడా అంటవ్వకుండా చూసుకోవాలి. బట్టలు వేసుకుని వేరే చేసుకొని చేసుకోవచ్చు. అద్భుతంగా చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.